మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 9తో మాఘమాసం ముగిసిపోతుంది. మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం. అయితే ఈ మాఘమాసం ముగిసేలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ వీడియో మీ కంట పడితే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. మాఘమాసం ముగిసేలోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారి దశ మారిపోతుంది. వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అన్నీ శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. మాఘమాసం ముగిసేలోపు కప్ప మరియు కుక్క మనుషులుగా ఎలా మారారో తెలిపే మాఘ పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యమును గురించి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గము ముందున ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరిపించుకొనుచూ ఉన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణా నదిలో స్నానము చేయవలసినదిగా ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమ ముని తన శిష్యునితో కలిసి కృష్ణా నదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకాన్ని ఈ విధంగా చదివాడు. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రయే శివ రూపాయ, వృక్షరాజయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధి యుక్తముగా పూజించిరి. ఆ తరువాత శిష్యులందరికీ కూడా మాఘమాస ప్రభావమును వివరించారు. ఈ విధంగా ప్రతి దినము కూడా ఆచరించుచూ ఉండగా ఒకరోజు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి ముగ్గులు వేసి బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకున్నారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి భగవంతుడికి చేయుచున్న పూజా విధానమంతయు కూడా రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశ వైపు, మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్లే కుక్క రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన, అది మాఘమాసము కావటం వలన వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి మునులందరికీ కూడా నమస్కరించెను. అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యం పొందారు. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. ముని చంద్రమ, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యల యందు ప్రాముణ్యం గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములంటే నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గోవు, భూమి, హిరణ్య సాల గ్రామదానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించి ఉన్నాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్న సత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేత వేదాలు చదువు పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించి ఉన్నాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు తెలియపరుస్తాను వినుడు అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఒకానొక దినమున ఒక ముని పొంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చెయ్యాలంటే సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన
ధన వస్తు సముదాయం చాలా కావెలను. కనుక ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునోత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. ముని కూడా మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాసం మహత్యము చదువుట గాని లేక వినుట గాని చెయ్యుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధయాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు గాని, దశమి ఆదివారం వచ్చినప్పుడు కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను సరే విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘ పురాణము పఠించినను లేక వినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించను అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లుగా మాట్లాడి ఇట్లంటిని. అయ్యా ముని సత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీయు భూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. నేను మాఘ స్నానములు చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజ నమస్కారములు ఆచరించుట గాని చెయ్యను. చలి దినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు, నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయినాడు. అంతటి నేను ఆ ముని చేతులు బట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచి తిని తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చెయ్యి పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని గనుక నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింపండి అని వేడుకున్నాడు. ఆ రాజు చెప్పిన మాటలకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినదో తెలుసుకున్నావా? అనుభవమే చెప్తున్నది కదా నీకు. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు, ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ కూడా యథార్థములే. నీవి కుక్కవై ఎటుల పవిత్రుడైతవో ఆ వృత్తాంతమును వివరిస్తాను, విను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కూడా కృష్ణవేణి తీరమందు ఉన్న కృష్ణానదిలో మాఘస్నానం ఆచరించుచు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఉంటిమి. మేమందరము ఈ వృక్ష రాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకునుచూ ఉన్నాము. కుక్క రూపంలో ఉన్న నువ్వు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినాలనే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు గాని పక్షి గాని వచ్చియున్నా దానిని తరిమివెయ్యుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినాలనే ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చి ఉన్నావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనం చేసినచో
ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు వినుచూ ఉండగా అంతలోనే ఆ రావి చెట్టుకు ఉన్న ఒక తొర్ర నుండి ఒక కప్ప బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటూ ఇటూ గెంతుతూ ఉండెను. అలా గెంతుతూ మండపము వద్దకు వచ్చి చూస్తూ ఉండగా కొద్ది సమయంలో హఠాత్తుగా కప్పారూపమును వదిలి ముని వనితగా మారిపోయెను. ఆమె యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంతటా గౌతమ ముని, అమ్మాయి, నీవెవరి దానవు? నీ నామధేయమేమిటి? నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించెను. అప్పుడు ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయుటకై ఇట్లు చెప్పసాగెను. శ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును, ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమునందు ఉన్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరి శర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడు అనే వానికి ఇచ్చి పెండ్లి చేసుకొనెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. ఈ మాసం మహత్తు చాలా శ్రేష్టమైనది. నేను నా బాల్యము నుండి ప్రతి సంవత్సరము మాఘ స్నానములు చేచు ఉన్నాను. నీవు నా భార్యవు గావున నీవు కూడా ఈ మాఘమాసమంతా ఈ కావేరీ నదిలో స్నానమాచరించుము. ప్రతినిత్యము ప్రాతకాలమున నిద్ర నుండి లేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారుజామున సూర్యోదయమవుతుంది. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేద్దాము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూప, దీపములతోనూ పూజించి ఆమెకి కండ చక్కెర, పటిక బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరిద్దాము. తర్వాత తులసి తీర్థము పుచ్చుకొని మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకు ఒక అధ్యాయము చొప్పున పఠిద్దాము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నేను అతని మాటలు వినిపించుకోకుండా రుసరుసలాడుతూ అతనిని నిజముగా చూశాను. నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాట్లాడుటచే అతనికి కోపము వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవ ద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని నీవు మగని మాట విననందున కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో కప్పవై పడి ఉండువుగాక అని నన్ను శపించెను. అలా నేను కప్పగా మారి ఈ రావి చెట్టు త్వరలో ఉంటున్నాను అని ఆ మహిళ ఋషితో చెప్పింది. అప్పుడు గౌతమ ఋషి, అమ్మాయి, భయపడకము. నీకీ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భక్త ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస వ్రత ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటమే కాక మోక్ష సాధనము పొందడానికి కూడా ఈ మాఘమాస వ్రతము మించిన మరి యొక్క వ్రతము లేదు. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతని గుణ గణాలకు అందరూ సంతసించువారు. అతను నిన్ను మనవాడిన తర్వాత తన వంశం అభివృద్ధి చేసుకోవాలనే ఆశతో ఉండేవాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళల్లో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు జలము దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయంచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజ రూపమును పొందగలిగినావు. అందున అది మాఘమాసము, కృష్ణానది తీరము. కావున మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధములుగా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు.
ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమి నందు పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘ శుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపము చేయు ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్లు వరమిచ్చెను. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పాడు. తర్వాత ఆ స్త్రీ అలాగే కుక్క నుండి మనిషిగా మారిన రాజు ఇద్దరు గౌతమ ఋషికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళిద్దరూ మాఘస్నానం చేసి మోక్షాన్ని పొందారని మహేశ్వరుడు పార్వతితో చెప్పెను. అలాగే మాఘమాసం వెళ్ళేలోపు మాఘమాసంలో అమావాస్య ముందు రోజు వచ్చే శివరాత్రి మహత్యాన్ని వివరించే ఈ పవిత్ర కథలను వింటే శివ అనుగ్రహం కలుగుతుంది. పూర్వం శబరీ నది తీరమందున్న అరణ్యములో కులీనుడు అనే ఒక బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించేవాడు. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మరేదియూ తెలియదు. అతడు జంతువులను వేటాడటంలో నేర్పు గలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవానిని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు అడవిలో నిర్భయముగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటపడలేదు. సాయంకాలమవుతుంది. కులీనుడికి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున చీకటి పడిన తర్వాత అక్కడ ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూడసాగాడు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కులీనుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు. ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు వ్రతములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అందయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు ఉండుట, తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. మరణములకు హెచ్చు తగ్గులు గాని శిశు వృద్ధ భేదములు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచూ ఉండగా కైలాసము నుండి దేవదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునది లేక యముడి దగ్గరికి వెళ్ళి యమునితో జరిగింది చెప్పిరి. అప్పుడు యముడు కొంత తడవు ఆలోచించి కాసేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి శివుడుకు నమస్కరించెను. అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు. దయా దాక్షణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకువగా ఉన్నవాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. కనుక అతనిని కైలాసమును తీసుకున్నట్లు భావ్యమా? అంత మాత్రమున అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుచున్నాడు. అప్పుడు శివుడు, యమధర్మరాజా, నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమందు బిల్వ పత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప ముక్తుడు కాగలడు. ఎవరికైనా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను. కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు. పూర్వం కౌపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు.
సదాచార పారాయణుడైన ఆ పండితునికి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. లేక పుట్టిన ఆ బాలుడికి తల్లిదండ్రులు గుణనిధి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. 8 సంవత్సరాల వయసులో ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపారు. రాచకార్యాల్లో నిమగ్నమైన తండ్రి ఆ తర్వాత కుమారుని చదువు ఎలా సాగుతుందో పట్టించుకోలేదు. దానితో గుణనిధి దుష్ట సావాసం చేసి వ్యసనాలకు బానిస అయ్యాడు. స్నాన సంధ్యాదులు వదిలిపెట్టాడు. తల్లికి మాయమాటలు చెప్పి ఆమె నుండి సంపాదించిన డబ్బుతో జూదమాడేవాడు. తరువాత వేశ్యాలోలుడయ్యాడు. పనుల్లో మునిగిపోయిన యజ్ఞదత్తుడికి ఈ విషయాలేమీ తెలియవు. యజ్ఞదత్తుడు తీరిక వేళల్లో ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే బాగా చదువుకుంటున్నాడని కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్ధం చెప్పేది. తండ్రి పట్టించుకోకపోవటం వలన, తల్లి గారాబం చేయటం వలన గుణనిధి పూర్తిగా చెడిపోయాడు. ఇది తెలియని యజ్ఞదత్తుడు కుమారునికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన కన్యతో వివాహం జరిపించాడు. పెళ్ళైన గుణనిధికి బుద్ధి రాలేదు. కానీ తల్లి ధనం ఇవ్వటం మానేసింది. దానితో గుణనిధి తన ఇంటిలో ధనాన్ని దొంగిలించటం, విలువైన పట్టు వస్త్రాలు, వెండి పాత్రలు, ఖరీదైన వస్తువులు ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్ళి జూదంలో ఓడిపోయినప్పుడు జూద గృహంలో గెలిచిన వారికివ్వటం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంత బోధించినా గుణనిధి ప్రవర్తన మార్చుకోలేదు. ఒకరోజు యజ్ఞదత్తుడు స్నానానికి వెళ్తూ తన చేతి రత్నాల ఉంగరం జాగ్రత్త చెయ్యమని భార్యకు ఇచ్చాడు. ఆమె దానిని పడక గదిలో పెట్టింది. భార్యాభర్తలు ఉంగరం సంగతి మర్చిపోయారు. గుణనిధి దానిని దొంగిలించి జూదంలో ఓడిపోయి గెలిచిన వాడికి సమర్పించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యజ్ఞదత్తుడు వీధిలో వస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండటం చూశాడు. అప్పుడు యజ్ఞదత్తుడు వాడిని, ఈ ఉంగరం నీకెక్కడిది అని గద్దించి అడిగాడు. ఆ వ్యక్తి గుణనిధి వ్యవహారమంతా చెప్పి తను ఆ ఉంగరాన్ని జూదంలో గెలుచుకున్నట్లుగా చెప్పాడు. మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో బిందెలు గిన్నెలు కూడా మిగలవు అని హేళన చేశాడు. మొదటిసారిగా తన కుమారుణ్ణి చెడు ప్రవర్తన గురించి విన్న యజ్ఞదత్తుడు అవమానంతో ఇంటికి వచ్చి భార్యను ఉంగరం గురించి అడిగాడు. ఆమె కంగారు పడి ఎక్కడో పెట్టాను, తర్వాత వెతికి ఇస్తాను అని సమాధానం ఇచ్చింది. గుణనిధి ఎక్కడా అని అడిగితే చదువుకోవడానికి వెళ్ళాడు అని అబద్ధం ఆడింది. కొడుకు ప్రవర్తన తనకు చెప్పకుండా దాచి వాడిని పాడు చేయటమే కాకుండా ఇప్పటికీ నిజం దాస్తుందని యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. భార్యను ఇంటి నుండి గెంటివేశాడు. తన ప్రవర్తన తెలిసి తండ్రి శిక్షిస్తాడని భయపడిన గుణనిధి ఊరు వదిలి పారిపోయాడు. మరునాడు గుణనిధి ఆకలి బాధతో ఒక చెట్టు క్రింద కూర్చొని ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నేను వ్యసనాలకు ఎందుకు బానిసనయ్యాను? నా వద్ద ధనం లేదు, విద్య కూడా లేని నేను దేశాంతరానికి వెళ్ళి ఎలా బ్రతకగలను అని తనలో తానే మదనపడ్డాడు. అలా నడిచి గుణనిధి ఇంకొక గ్రామ పొలిమేరలు చేరాడు. దూరంగా ఒక శివాలయ గోపురం కనబడుతోంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు వినబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజే మహాశివరాత్రి. ఆ సమయంలో కొందరు శివభక్తులు రకరకాల మధుర భక్ష్యాలను శివునికి నైవేద్యం కొరకు తీసుకుని శివాలయానికి వెళ్తూ ఉన్నారు. వీరిని చూసిన గుణనిధికి ప్రాణం లేచి వచ్చింది. వీరితో వెళ్తే పూజ తర్వాత ప్రసాదం పెడతారని తెలిచాడు. చీకటి వేళకు వారి వెంట శివాలయం చేరాడు. శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిగా శివ నామ స్మరణ చేస్తూ కూర్చున్నాడు. ఆ శివభక్తులు శివాలయంలో శివారాధన చేసి తెచ్చిన వంటకాలు శివుడికి నివేదించి నృత్య గీతాలతో నటరాజుని సేవించి అలసిపోయి అక్కడే శయనించారు. గుణనిధి అంతవరకు ద్వారం వద్దనే ఉండి శివభక్తులు చేసిన శివారాధన అంతా కూడా చూశాడు. అంతా నిద్రించాక నైవేద్యం పెట్టిన ప్రసాదాలు తినడానికి గర్భగుడిలోనికి వచ్చాడు. లోపల దీపం వత్తి కాలిపోయి వెలుగుతూ ఉంది. భక్ష్యాలు సరిగ్గా కనబడలేదు. అందుకని గుణనిధి తన ఉత్తరీయాన్ని చించి వత్తిగా చేసి ప్రమిదలో పెట్టి వెలిగించాడు. గర్భగుడి అంతా వెలుగు వ్యాపించింది. అక్కడ నైవేద్యం పెట్టిన ప్రసాదాలను కొద్దిగా తిని మిగిలినవన్నీ కూడా మూటకట్టుకుని బయలుదేరాడు. వెళ్ళే తొందరలో నిద్రిస్తున్న ఒక శివభక్తుడి కాలు తొక్కాడు. నిద్రలేచిన భక్తుడు దొంగ దొంగ అని అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి గట్టిగా మొత్తేసరికి ఆ దెబ్బలకు ఓర్వలేక గుణనిధి ప్రాణాలు వదిలాడు. యమదూతలు వచ్చి గుణనిధి ఆత్మను యమపాశంతో బంధించి యమలోకానికి తీసుకుని వెళ్ళసాగారు.
ఇంతలో చేతిలో త్రిశూలంతో శివగణాలు వచ్చి యమదూతలను ఆపి గుణనిధి ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు. యమదూతలు ఆశ్చర్యంతో, శివ దూతలారా, ఈ గుణనిధి పాపాత్ముడు, ఆచార వ్యవహారాలు పాటించలేదు, తల్లిదండ్రులకు కష్టం కలిగించాడు, జూదరి దొంగ అయిన ఇటువంటి వానితో మీకేమి పని అన్నారు. అప్పుడు శివదూతలు నవ్వుతూ, యమ కింకరులారా, మీరు చెప్పినదంతా నిజమే, కానీ ఈరోజు మాఘ బహుళ చతుర్దశి, ఇది శివునికి ఇష్టమైన మహాశివరాత్రి. తెలియకపోయినా వీడు రోజంతా ఉపవాసంతో గడిపాడు. రాత్రికి శివాలయం చేరాడు, శివనామ స్మరణ చేశాడు, శివభక్తులు పాడిన శివకీర్తనలు విన్నాడు, గర్భగడిలో దీపం వెలిగించాడు, శివలింగాన్ని దర్శించాడు, శివునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం స్వీకరించాడు. దీని వలన శివరాత్రి చేసిన ఫలం లభించి వీడు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. వీనికి కైలాస ప్రాప్తి లభించింది అని చెప్పి గుణనిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకుపోయారు. యమదూతలు యమపురికి వెళ్ళి యమధర్మరాజుకు జరిగిందంతా కూడా వివరించారు. అప్పుడు యముడు యమకింకరులతో ఇలా చెప్పాడు, భటులారా, మీకు ధర్మ సూక్ష్మం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శివభక్తుల జోలికి పోకండి. భస్మాన్ని నుదుట 3 నామాలుగా ధరించిన వారిని, నిలువెల్లా విభూది పూసుకున్న వారిని, రుద్రాక్షధారులను, జటాధారులను, చివరకు పొట్టకూటి కోసం శివుని వేషం వేసేవారిని కూడా యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు. యమదూతల నుండి పొందిన గుణనిధి సూక్ష్మ శరీరాన్ని శివదూతలు కైలాసం చేర్చారు. కొంతకాలం గడిచాక గుణనిధి అరిందముడు అనే కళింగరాజుకు దమనుడు అనే కుమారుడిగా జన్మించాడు. పూర్వజన్మ సుకృతం చేత చిన్నతనం నుండే దమనునికి శివభక్తి అలవడింది. అరిందముడి తరువాత ఆ దేశానికి రాజయ్యాడు. పూర్వజన్మలో శివరాత్రి నాడు శివుని ముందు దీపం వెలిగించటం వలన అతనికి పూర్వజన్మ సంగతులు గుర్తున్నాయి. ఆ సంస్కారం వల్ల దమనుడు మహాశివభక్తుడై నిత్యం శివపూజలు చేసేవాడు. ప్రతి మహాశివరాత్రి నాడు, అలాగే నెల నెలా వచ్చే మాస శివరాత్రి నాడు కూడా శివాలయాలన్నిటిల్లో కూడా దీపాలు వెలిగించే ఏర్పాట్లు చేయటం, దీపదానాలు చేయటం, శివ పూజలు జరిపించటం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు. చాలా కాలం ప్రజారంజకంగా దేశాన్ని పాలించి పూర్ణ జీవితాన్ని అనుభవించి స్వర్గస్థుడయ్యాడు. గుణనిధి దమనుడనే కళింగరాజుగా పుట్టి నిత్యం శివారాధన చేయటము, శివాలయాల్లో లెక్క పెట్టలేనన్ని దీపాలను వెలిగించటము, దీపదానాలు చేయటం వలన మరుజన్మలో బ్రహ్మదేవుని మనుమడైన విక్రవసువుకు కుమారుడిగా జన్మించాడు. విక్రవసుడి కుమారుడు కాబట్టి వైశ్రవణుడు అనే పేరుతో పిలిచేవారు. పూర్వజన్మలలో చేసిన పుణ్యం వలన అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. దానితో అతడు ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తి అలవడింది. అతడు పవిత్రమైన కాశీనగరం వెళ్ళి గంగానది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ శివదీక్షతో కఠినమైన తపస్సు చేశాడు. ఆ కారణంగా అతడు చిక్కి శల్యమే అస్థిపంజరంలా తయారయ్యాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు సతీ సమేతంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శంకరుని స్పర్శతో వైశ్రవునికి పూర్వరూపం వచ్చింది. వైశ్రవణుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా శివుడు, శివుడికి ఎదురుగా సతీదేవి కనబడ్డారు. నేనెంత తపస్సు చేస్తే మాత్రం ఏమి లాభం? నా స్వామికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకెంత గొప్ప తపస్సు చేసిందో అని తలుస్తూ ఆమె వైపు రెప్పవేయకుండా చూడసాగాడు. అలా పార్వతీదేవిని చూసి అసూయ పడటం వలన అతని కన్ను ఒకటి పగిలిపోయింది. వైశ్రవణుడి తీరు నచ్చని సతీదేవి స్వామికి ఏదో చెప్పబోయింది. ఇంతలో శంకరుడు నవ్వి దాక్షాయినితో, ఈ వైశ్రవణుడు నా భక్తుడు, మన పుత్రిని వంటివాడు, కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనం తలుచుకొని అసూయపడుతున్నాడు, అంతే తప్ప వేరే కారణంతో కాదు అని ఆమెకు చెప్పాడు. తరువాత శివుడు వైశ్రవునితో, కుమారా, నీ తపస్సుకు ఆనందించాను, నిన్ను నవ నిధులకు అధిపతిగా నియమిస్తున్నాను. నువ్వు యక్ష కిన్నెర కింపురుషులకు నాయకుడవుతావు. అలకాపురి నీ రాజధాని అవుతుంది. నీతో నేనెప్పుడూ స్నేహభావంతో ఉంటాను. నేను కూడా నీ రాజధానికి దగ్గరలో నివసిస్తాను. ఈ సతీదేవి నీకు తల్లి వంటిది. ఆమె ఆశీస్సులు కూడా తీసుకో అని చెప్పాడు. అప్పుడు వైశ్రవణుడు పార్వతీదేవికి సాష్టాంగ ప్రణామం చేశాడు. పార్వతీదేవి సంతోషించి, నాయనా, నీ శివభక్తి నిర్మలమైన దినదినాభివృద్ధి పొందుగాక. అసూయతో నన్ను చూసిన నీ మిగిలిన కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది.
నా యందు అసూయ పొందిన కారణంగా నీవు కుబేర నామంతో పిలువబడతావు అని ఆశీర్వదించింది. తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం అలకాపురి సమీపంలో కైలాస శిఖరంపై తమ నివాసం ఏర్పరచుకుని శివపార్వతులు రుద్రగణాలతో సహా తరలివచ్చారు. కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా సరే మహాశివరాత్రి రోజు తెలియక చేసిన ఉపవాస జాగరణల వలన ఈశ్వర అనుగ్రహం పొంది కుబేరుడిగా మారాడు. కాబట్టి పాపాత్ములను కూడా కుబేరునిగా మార్చే మహిమ శివరాత్రికి ఉందని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే మాఘమాసం వెళ్ళేలోపు మాఘస్నానం వలన శాపం నుండి విముక్తి పొందవచ్చునని తెలిపే ఈ కథను వింటే చాలు రాజయోగం పడుతుంది. మాఘ పురాణం ప్రకారం వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒకసారి వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను, అంటే కరువు వచ్చింది. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు అంటూ వ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపోయినవి. అందువలన యజ్ఞ యాగాది కార్యక్రమములు కానీ దైవార్చనలు కానీ చేయలేకపోయారు. వనముల యందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువుకు తలవంచి ఆశ్రమములు వదిలి వలసపోవుతూ ఉన్నారు. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసిస్తూ ఉండేవారు. రేవా నది తీరమునందున్న ఫల వృక్షములు పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు. మహా తపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందు ఉండటం వలన అచ్చటి నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా గతి లేక హిమాలయ ప్రాంతాలకు వలసపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది. ఆ కొండ చర్య అచ్చటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండ చర్య యందు ఇంద్ర నీలములు ఉండుట వలన దగదగా మెరుస్తూ ఉన్నది. మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థిస్తూ ఉండేవారు. అంతేకాక ఆ పర్వతము యొద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉండేవారు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు వివరిస్తూ ఉన్నారు. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేస్తూ ఉన్నవి. ఇంకనూ ఏమైనా విశేషాలు ఉంటే తెలపమని ప్రార్థించెను. మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి. ఓ రాజా, నీ అభిష్టం ప్రకారమే వివరింతును, సావధానుడవై ఆలకింపుము అని చెప్పెను. ఆ పర్వత రాజుముఖడు వింత అయినది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతోనున్న ఆ పర్వతం 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనముల ఎత్తు కలిగినదై అలలారుచూ ఉండెను. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూసి సంతోషించాడు. తాను తపస్సు చేసుకునుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉండెను. అట్లు కొంతకాలం గడిచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపస్సు చేసుకుంటున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి కంద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులి ముఖం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడటం లేదు. ఆమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. నా ఈ వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజెయ్యుడి అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపము లాలకించెను. అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలిచివేసినట్లు అయినది. ఆ గంధర్వుని కెటులైనను సరే తన శక్తి కొలది సాయము చేయవలనని నిశ్చయించుకొని ఇట్లు అనెను. ఓ ఈ గంధర్వ కుమార, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలనే నీకి కష్టదశ కలిగినది. పాపం, పేదరికం, దురదృష్టం అను ఈ మూడును మనిషిని కృంగదీయును.
ఈ మూడిటిని నీ వృత్తి చేసుకునవలనన్న మాఘమాస స్నానమే పరమ ఔషధం. ఈ మూడిటిని అంటే పాపం, పేదరికం, దురదృష్టమును మనం పోగొట్టుకోవాలి అంటే మాఘమాస స్నానమే పరమ ఔషధం అని చెప్పాడు. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం. కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహిస్తున్న నదిలో స్నానం చెయ్యుము. అదియునుగాక ఇది మాఘమాసము కదా. వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నీ కూడా నీకు సమకూరుతూ ఉన్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ నెరవేరును, భయపడుకోమని మాఘ స్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహిస్తున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకు ఉన్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందం పొందిరి. అంత వారిద్దరూ కూడా భృగు మహర్షి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపించి వేసెను. అంతటి పరమ పవిత్రమైన మాసం మాఘమాసం అని వశిష్ఠ మహర్షి దిలీపుడికి చెప్తాడు. అలాగే మాఘమాసం వెళ్ళేలోపు పొరపాటున మాఘమాసంలో నదిలో నీళ్లు తల మీద పడితే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఈ కథను వింటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటిని, కానీ మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదు. కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. అప్పుడు దత్తాత్రేయుడు కార్యవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను. భూపాల, భరతఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఇంకెక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కో రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితము కలుగటమే కాక జన్మ రాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి తెలుపుతూ, రాజా, మాఘమాస స్నాన ఫలితాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అని ఇలా ప్రారంభించాడు. పూర్వకాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు. అందు నివసించి జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరములో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు గలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్లుగా పాడు చేయసాగారు. ఇద్దరూ చెరో ఒక ఇంపుడు గత్తెలను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వైశ్యతో ఉద్యానవనంలో విహరించుచూ ఉండగా కర్మవశాత్తు త్రాచుపాము కరిచినచో నోటి వెంట నురుగలు కక్కుచూ చనిపోయినాడు. రెండవ కుమారుడు అనారోగ్యంతో చనిపోయినాడు. ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకము, నాకు స్వర్గము ఎలా ప్రాప్తించాయి అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వేశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి
గంగా నదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచూ ఉండేవాడివి. అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవు అయినావు. మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును. కావున విప్రుణ్ణి చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అంతేకాక బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. మాఘమాసంలో గంగానదిలోని నీరు మీ శరీరము మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచూ ఉన్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగా జలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను. కనుక రాజా, విన్నావు కదా మాఘమాసం ఎంత మహత్యమైనదో. నీవు కూడా మాఘమాసంలో తప్పక స్నానమాచరించి పాపాలను తొలగించుకో అని దత్తాత్రేయుల వారు కార్తీయ వీర్యార్జునుడికి చెప్పారు. అలాగే మాఘమాసంలో స్నానం చేయటం వలన గాడిద ముఖం కూడా పోతుందని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు పాపాలు పోతాయి. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమ్రోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను సూరులైన దేవతలను వెంటబెట్టుకుని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ ఆ ఇంద్రుడి మనస్సు మునిపత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ ఇంద్రుడు మిత్రవిందుడు ఆశ్రమం దగ్గరకొచ్చాడు. అప్పుడు మిత్రవిందుడు ఇంద్రుడి దగ్గరికి వచ్చి, ఎవరు నీవు, ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించాడు. తాను దేవేంద్రునని గొప్పగా చెప్పుకున్నాడు ఇంద్రుడు. మీరు ఇక్కడికి దేనికి వచ్చారు అని ముని మళ్ళీ ఇంద్రుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తల వంచుకోవటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అప్పుడు ముని తన దివ్య దృష్టితో ఇంద్రుడి మనసులో ఏముందో అంతా గ్రహించాడు. తన భార్యను కోరి వచ్చిన ఇంద్రుడిపై మిత్రవిందుడికి బాగా కోపం వచ్చింది సాక్షాత్తు దేవేంద్రుడే అయినా దేవతలకు ప్రభవే అయినా ఉపేక్షించదలుచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్లే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని ఇంద్రుణ్ణి తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలబద్ధకమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినాలనే కోరిక కలిగింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూ సమీపారణ్యంలో ఉన్న కొండ గృహంలోనికి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గృహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని, ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండడాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకుని తమకు వచ్చిన బాధనంతా కూడా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివలనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒకడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరిచి చెప్పాడు. అప్పుడు దేవతలందరూ విష్ణువును ఇంద్రుడికి శాపం పోయి మేమంతా సుఖంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన వ్రత మహత్యాన్ని వారికి వివరించాడు.
మాఘమాసంలో ఒక్కో రోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యఫలమని, సర్వ పాపాలు నశిస్తాయని ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఇంద్రుణ్ణి తెచ్చి తుంగభద్రా నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. అకతీయంగా అది మాఘమాసం కావటంతో వెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్యఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది. కాబట్టి మాఘ స్నానం అంతా పవిత్రమైనది, పెద్ద పెద్ద పాపాలను కూడా పోగొడుతుంది. అంతేకాదు పరస్త్రీ వ్యామోహం పనికిరాదని, అది ఎన్నెన్నో కష్టాలను తెచ్చిపెడుతుందని ఈ కథ హెచ్చరిస్తుంది. కాబట్టి మాఘమాసం పూర్తయ్యేలోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. మాఘమాసం ముగిసేలోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారి దశ మారిపోతుంది, వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అన్నీ శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.